నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ గ్రీన్ వ్యాలీ వశిష్ట గ్రౌండ్స్ నందు రాష్ట్ర జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ వెల్లడి. రాష్ట్ర స్థాయి పోటీలకు అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ జట్టు సిద్ధమని ప్రకటన. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆప్ ప్రకటితో ఎమర్జెన్సీ కొనసాగుతుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకుల విమర్శ. బహుజన సేన అధ్యక్షుడు శ్రీ చందు అరెస్ట్ ను ఖండించిన నాయకులు. మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ గ్రీన్ వ్యాలీ వశిష్ట గ్రౌండ్స్ నందు రాష్ట్ర జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. నేడు మదనపల్లి మిషన్ కాంపౌండ్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి జూనియర్ కేటగిరీలోని బాలురు ఈ ఛాంపియన్షిప్ నందు పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. మరి అన్నమయ్య జిల్లా నుండి అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ జట్టును కూడా ఎంపిక చేయడం మరియు మైదానంలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మదనపల్లిలోని ఫుట్బాల్ ప్రేమికులు సీనియర్ క్రీడాకారులు విచ్చేసి ఫుట్బాల్ పోటీలను జయప్రదం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రకళ, జాన్ కమలేష్, కోశాధికారి నరేష్ బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్ర నాయక్, మహేంద్ర, బాలాజీ, ఇర్షాద్, అన్నమయ్య జిల్లా కోచ్ మౌలాలి పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. అలా మొట్టమొదటగా మదనపల్లిలో ఈ యొక్క రోజు చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తున్నాను. ఏమనగా మన రాష్ట్ర స్థాయి జూనియర్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫుట్బాల్ టోర్నమెంట్కి మనం దగ్గరలోనే ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. అనగా 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు మిషన్ కాంపౌండ్, అలాగే గ్రీన్ వ్యాలీ, వశిష్ట స్కూల్ మైదానాల్లో 3 వెన్యూల్లో మనము ఈ టోర్నమెంటు నిర్వహించబోతున్నాము. ఈ టోర్నమెంట్కు మాకు అవకాశం ఇచ్చిన శ్రీధర్ సార్కి మొదటగా మా ఏపీఎఫ్ఏ ప్రెసిడెంట్ శ్రీధర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క టోర్నమెంట్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన మా ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ చంద్రకళ మేడం గారికి, జాన్ కమలేష్ గారికి, జాయింట్ సెక్రటరీలైన మహేంద్ర నాయక్, అలాగే ట్రెజరర్ నరేష్ బాబు, వీళ్ళందరికీ, మహేంద్ర, అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ టోర్నమెంట్లో భాగస్వాములై మాకు ముందుకు తీసుకుపోతున్న ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలంటే మొట్టమొదటిసారిగా పిల్లలకి మేము ఇంతకుముందు కూడా లాస్ట్ టైము టోర్నమెంట్ చేశాము. అది ఊరు బయట జరిగింది. ఈరోజు ఫుట్బాల్కి ఒక ఫుట్బాల్ ఆట జరిగే మదనపల్లిలో చాలా ఏళ్ల క్రితం నుంచి ఫుట్బాల్ ఆట ఎక్కడ జరిగితే ప్రజాదరణ ఎక్కువ ఉంటుందో ఆ మైదానంలో, మిషన్ కాంపౌండ్ మైదానంలో నిర్వహించబోతున్నాము. కాబట్టి మన మదనపల్లి ప్రజలు, అలాగే జిల్లా ప్రజలు, జిల్లావాసులు, ఫుట్బాల్ క్రీడాకారులు అందరూ విచ్చేసి ఈ యొక్క క్రీడను ఆహ్వానించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మన అన్నమయ్య తరపున కొంతమంది పిల్లలను బాగా పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళని సెలెక్ట్ చేసి 1 వీక్ నుంచి నిర్వహిస్తున్న క్యాంప్లో మౌలాలి సార్ కోచ్గా అందరికీ మంచి శిక్షణ ఇస్తున్నారు. ఓకే, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ అవర్ టీమ్ విల్ విన్ ద ఛాంపియన్ ట్రోఫీ. గుడ్ ఈవినింగ్ అండి. మదనపల్లిలో 11 నుండి 13 వరకు ఈ నెల జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ మిషన్ కాంపౌండ్ జరుగుతుంది మదనపల్లిలోని ఫుట్బాల్ ప్రేమికులు, ఫుట్బాల్ క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు, పాఠశాలలో ఫుట్బాల్ ఆడుతున్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా పాల్గొని మదనపల్లిలో ఈ ఫుట్బాల్ ఛాంపియన్ని దిగ్విజయంగా మనము ఇక్కడ అన్నమయ్య విజయంలో మనము పాలు పంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఫుట్బాల్ అన్నమయ్య జిల్లా వాళ్ళకి ఇది ఇవ్వడం మనకు చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన కార్యదర్శి అయినటువంటి మురళీధర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి జిల్లాలో ఎక్కువగా ఉన్నప్పట్లో అదే మాదిరిగా ఈ జిల్లా విభజన జరిగిన తర్వాత 26 జట్లతో మదనపల్లిలో
కేంద్రం అయినటువంటి మదనపల్లి అన్నమయ్య జిల్లా తర్వాత మొట్టమొదటి 26 జట్లతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ కార్యక్రమాన్ని మేము టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. దానికి మొట్టమొదటిగా మనకి టోర్నమెంట్ని తీసుకున్న దానికి మురళికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి ఆ టోర్నమెంట్ని మదనపల్లిలో ఉన్నటువంటి ఈ ఏజ్ కేటగిరీ కావచ్చు, నెక్స్ట్ ఏ ఏజ్ జరిగినా కూడా ఆ ఏజ్ కేటగిరీ పిల్లలకు మురళి చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ పాల్గొని మన మదనపల్లికి, మన అన్నమయ్య జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మదనపల్లి పట్టణ ప్రజలను తెలియజేస్తున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రమైన తర్వాత ఇక్కడ ప్రజాస్వామ్యం కాకుండా పోలీస్ రాజ్యం నడుస్తోందా అనే అనుమానం కలుగుతోందని సిపిఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జిల్లా ఎస్పీకి ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం మదనపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసు 30 యాక్ట్ అమలులో ఉందంటూ ప్రజా సమస్యలపై ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయాలన్నా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలపై ధర్నాలు, నిరసనలు చేయడానికి అనుమతి కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎస్ఐ లేదా సిఐలు తమకు సంబంధం లేదంటూ డీఎస్పీ వద్దకు, అక్కడి నుంచి ఎస్పీ, ఏఎస్పీ, ఆపై ఎస్పీ వద్దకు తీసుకుపోతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మదనపల్లి పట్టణంలో నిరసనలు తెలుపుకోవడానికి ఒక ధర్నా చౌక్ ను ఏర్పాటు చేయాలని గత 6 నెలల క్రితమే జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ దానిపై ఎలాంటి స్పందన లేదన్నారు. బుధవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సిపిఎం నాయకుడు మరియు సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు. తాము ప్రజా సంఘాల తరపున వచ్చామని చెప్పినప్పటికీ ఫోన్లు బయట పెట్టమనటం సమంజసం కాదన్నారు. దొంగలు, ఇసుక మాఫియా డాన్లు, మద్యం మాఫియా నాయకులు మాత్రం సెల్ ఫోన్లు పట్టుకుని పోలీస్ స్టేషన్ లో దర్జాగా తిరుగుతుంటే ప్రజల సమస్యలపై వచ్చే నాయకులను, సామాన్య ప్రజలను మాత్రం ఫోన్లు లోపలికి తీసుకురాకూడదని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు రౌడీలకు అడ్డాలా మారాయా అని నిలదీశారు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం పారదర్శకత లేకుండా సామాన్యుల సెల్ ఫోన్లు లాక్కోవటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, మదనపల్లిలో చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నందు ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై ఎస్పీ సానుకూలంగా స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఇమీడియట్గా ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి. మదనపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్లకు వచ్చేదా సీసీ కెమెరా పెట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో సుప్రీంకోర్టే చెప్పింది. కానీ పోలీసులు మాత్రం సెల్ ఫోన్ ఎత్తుకోబోనారు సాధారణ ప్రజలు. ఎందుకు ఈ అవస్థలు ఉన్నాయి? దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎస్పీ గారికి ఈ విషయాలన్నింటినీ కూడా వివరించడానికి వచ్చాం. ఎస్పీ గారు కనుక స్పందించకపోతే ఈ విషయం మీద ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుందనేటటువంటి దీన్ని నిందలను మూటగట్టుకుంటా ఉంది. మనం రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇప్పటికైనా మీరు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కుల మేరకి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు, ఆ హోదాల్లో ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కూడా మీరు కాపాడాలి. అది మీదే బాధ్యత. కాబట్టి మీరేదో మేము అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తామంటే ప్రజలు సహించరు. దీని మీద ఖచ్చితంగా ఉద్యమిస్తారు. ఈ విషయాన్ని మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రజలకి, ప్రజా హక్కులకి భంగం కలిగించకుండా పోలీసులు వ్యవహరించాలని సిపిఎం పార్టీ తరఫున ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పోలీస్ రాజ్యం నడుపుతున్నారని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ మండిపడ్డారు. నేడు దళిత నేత చందు అరెస్ట్ ను ఖండిస్తూ మదనపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీటీఎం శివప్రసాద్ తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్ రావు, బహుజన సేన ప్రతినిధి భానుప్రకాష్ పాల్గొన్నారు. బహుజన సేన అధ్యక్షుడు శ్రీచంద్ను తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. నేరం ఏ రోజు, ఏ సమయానికి, ఎక్కడ జరిగిందో కూడా రాయని ఒక తప్పుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఫిర్యాదుదారు మొహం కూడా చూడని
కనీసం ఫోన్లో కూడా మాట్లాడని దళిత నాయకుడిపై తప్పుడు కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలోని తిష్టవేసిన తాలూకా సీఐ కళా వెంకటరమణ అవినీతి, సివిల్ సెటిల్మెంట్స్, అహంకారం, ఎస్సీ ఎస్టీ బాధితురాలకు చేస్తున్న అన్యాయం, అవమానాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకే దళిత నేత శ్రీచందును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థకే కలంకంగా మారిన కళా వెంకటరమణ అవినీతి, సివిల్ దందాలపై విచారణ చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లోని సెక్షన్ 4తో పాటు తగు సెక్షన్ల కింద అతని కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని, అవినీతి నిరోధక శాఖ వారు ఇతని అవినీతి ఆస్తులపై విచారణ చేయాలని కోరారు. ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ మీద ఏ విధంగా చర్చించుకుంటా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది అందరికీ సుస్పష్టమే. అయినా కూడా అలాంటి ఒక వ్యక్తిని, ఒక అవినీతి తిమింగలాన్ని ఎందుకు ఇంకా పోలీస్ డిపార్ట్మెంటు ఉపేక్షిస్తూ ఉంది? అతను ఎందుకు పోలీసు ఉన్నతాధికారులు ఇంతవరకు అతన్ని సస్పెండ్ చేయలేదు, అతనికి మెమో కూడా ఇవ్వలేదు? ఇది పోలీసు ఉన్నతాధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఒక మర్డర్ కేసుని ఒక యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి అదే కేసును ఇంకో స్టేషన్కు బదిలీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే అది మర్డర్ అని తేల్చి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి అట్లాంటి ఒక దుర్మార్గమైన, అంటే ఒక న్యాయబద్ధమైనటువంటి కేసుల్ని తప్పుదోవ పట్టించి తప్పుడు కేసులుగా నమోదు చేసి బాధితులకి అన్యాయం చేస్తున్నటువంటి ఆ సిఐ, ఎవరైతే కళా వెంకటరమణ అనే సిఐ ఉన్నాడో అతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని మదనపల్లె కాదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు పోలీస్ అధికారులని, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులను కూడా అడుగుతూ ఉన్నారు. అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే కళా వెంకటరమణ గారిని సస్పెండ్ చేయాలి. అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే బహుజన సేన అధ్యక్షుడు చందు మీద పెట్టినటువంటి తప్పుడు కేసు ఉందో ఆ తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారుల మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ అంబేద్కర్ సేనగా, ప్రజా సంఘాలుగా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో వీలైనంత త్వరగా న్యాయం జరగాలి. జరగకపోతే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేయడానికి బహుజన వర్గాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. చందు అనేటటువంటి వ్యక్తి ఇప్పటిదాకా అప్స్కాండ్లో ఉన్నాడు అని చెప్పారు. ఇది దుర్మార్గం కదా ఈ మాట? ఎందుకు అప్స్కాండ్లో ఉన్నాడు? రోజు ఆయన ప్రెస్లో కనపడతా ఉన్నాడు, నాయకులందరినీ కలుస్తూనే ఉన్నారు, ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడ అప్స్కాండ్లో ఉన్నాడు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ ఈరోజు అరెస్ట్ చేశారు. సరే, సీన్లో ఉన్నాడా, నేరంలో భాగస్వామి ఉన్నాడా లేదా అనేది తర్వాత కేసు నమోదు చేశారు కాబట్టి చేస్తారు. ఒకసారి 41 నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకని అరెస్ట్ చేశారు? అది ఇప్పుడు మేము అప్పుడు ఆ రోజు 41 నోటీస్ ఇవ్వలేదు అని అంటున్నాం. అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా. ఒక ప్రజా ఉద్యమంలో ఉన్నటువంటి మనిషిని పోలీసులు విమర్శిస్తున్నారు అనేటటువంటి పేరుతో ఈ విధంగా నిర్బంధించే పద్ధతి కూడా ఎట్లా జరిగింది? వేమన ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడి నుంచి వెంటబడి దారిలో కాపు కాసి ఆయన్ని ఏదో దొంగను కదా ఎత్తుకోపోయినారు. కనీసం వాళ్ళ భార్యకు సమాచారం లేదు, కుటుంబ సభ్యులకు సమాచారం లేదు. ఇది ఎంత చూస్తా అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గం. అప్రకటిత ఎమర్జెన్సీ పద్ధతుల్లో పోలీసుల రాజ్యం నడుస్తుందా అనేటటువంటి పద్ధతుల్లో మదనపల్లికి కూడా అది వర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రజలందరూ కూడా గమనించాలి. మనకి ఏదైతే హక్కుల కోసం ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ పేరుతో ఎవరిని రోడ్ల మీదకి రానియకుండా చేస్తూ ఉన్నారు. మంచినీళ్ళ సమస్య పరిష్కారం కావడం లేదు. ఎక్కడ చూసినా మురుగునీరు వచ్చేస్తుంది రోడ్ల మీదకి. దీని మీద గతంలో ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధనం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు నోరైతే మాట్లాడేదానికి లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లాగే కొనసాగితే మాత్రం ఇది రాజ్యాంగానికి ప్రమాదం, ప్రజల హక్కులకు కూడా ప్రమాదం. జై భీమ్. ఈరోజు మదనపల్లిలో జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలు చాలా హేయంగా ఉన్నాయి. ప్రజా ఉద్యమకారులపైన డిపార్ట్మెంట్ అనేది చాలా నిక్కచ్చిగా ఒక నియంతలాగా ఉక్కుపదం ఊపుతుందనేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. శ్రీచందు గారి విషయంలో ఎలాంటి అయితే అభియోగాలు ఉన్నాయో ఆ అభియోగాల గురించి 41 నోటీస్ ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నారు. ఒకవేళ లేదంటే అన్నగారు చెప్పినట్టు మళ్ళీ ఇవ్వచ్చు. అది కాకుండా
కేవలం డిపార్ట్మెంట్ని ప్రశ్నించినారని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ విధంగా చేయడం చాలా బాధాకరమని మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. చందుని ఖచ్చితంగా ఈ అక్రమ కేసులు ఇంక నుంచి ఆపండి. పోలీసులకు మాకేం వ్యతిరేకత కాదు, మంచి పోలీసులకు మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉన్నాం. ఎంతోమంది మంచి పోలీసులతో మేము పని చేయించుకున్నాం. ఎంతోమంది మంచి పోలీసుల దగ్గర మేము స్టేషన్ల దగ్గర ఉండి వాళ్ళని అభినందించాం. ఒకసారి మీరు కూడా చరిత్ర కనుక్కోండి. ఎవరో ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, రాంగ్ రిపోర్ట్ ఇస్తారు, దాన్ని మీరు పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మా మీద నిందలేయడము, అపాండాలు మోపడము, మమ్మల్ని శిక్షించడము ఎంతవరకు సమంజసమో? రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడొద్దా? మా హక్కు లేదా? అంటే మేము ఈ దేశంలో లేమా? కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, మేము వ్యతిరేకిస్తాం. అంతేగాని క్రిమినల్స్ చూసినట్లు చూడొద్దని చెప్పేసి పోలీసులను విజ్ఞప్తి చేస్తూ ఎస్పీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు ఒక్కసారి ప్రతి కేసు పూర్వఫలాలన్నీ పరిశీలించి ఏదన్నా తప్పులుంటే కూడా మాతో పిలిచి విచారించండి, మేము సహకరిస్తాము. అంతేగాని మీ 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 కింద స్థాయి అధికారులు ఏమంటారు? ఎస్పీ గారు చెప్పారు, కేసు కట్టామంటారు. మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి మాకు లేదు. కాబట్టి ఈ పూర్వపరాలన్నీ పరిశీలించి ఉద్యమ నాయకులకి న్యాయం చేస్తుందిగా కోరుచున్నాం. ఒక కేసులో తాలూకా సిఐ కళా వెంకటరమణ గారు మర్డర్ కేసుని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించిన నేపథ్యంలో దాన్ని తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు రూపంలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడంతో దాన్ని ఆసరాగా తీసుకొని పోలీస్ వ్యవస్థ వారిని అరెస్ట్ చేయడం, గత సంవత్సరం కాలంలో ఉన్న కేసుని లోడి ఈరోజు అరెస్ట్ చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్పీ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, సిఐ కళా వెంకటరమణ పైన అన్ని ప్రజా సంఘ నాయకులు, రాజకీయ పక్ష నాయకులు అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఉన్నత అధికారులను అడుగుతున్నాను. అదేవిధంగా ఏదైతే కళా వెంకటరమణ పైన ఆరోపణలు త్వరలో మేము జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో మొత్తం సమావేశమై రాష్ట్ర స్థాయిలో దీనిపైన ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే శ్రీచందు గారి పైన పెట్టిన కేసును ఉపయోగించుకోవాలి, అదేవిధంగా కళా వెంకటరమణను ఇక్కడి నుంచి బదిలీ చేయాలి లేదా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో త్వరలో విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ఉండేటువంటి జిల్లా అన్ని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశమై ఒక కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టువేయడం జరిగింది. మదనపల్లి నుండి వయా కాండ్లమడుగు క్రాస్ కొత్తకోట మీదుగా కర్ణాటకకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. బొలెరో వాహనం డ్రైవర్ తో సహా 2890 కిలోల రేషన్ బియ్యాన్ని కొత్తకోట పోలీస్ స్టేషన్ కు విజిలెన్స్ అధికారులు తరలించారు. పట్టుబడ్డ 28 క్వింటాల రేషన్ బియ్యాన్ని కొత్తకోట పౌర సరఫరాల గోదాంకు సివిల్ సప్లై అధికారులు తరలించారు. కేసు నమోదు చేసి కొత్తకోట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరవై బిట్లు బియ్యం వేసుకొని మదనపల్లి నుంచి కర్ణాటక పోతా ఉంటే విజిలెన్స్ అధికారులు వచ్చిన ఇన్ఫర్మేషన్కు విజిలెన్స్ అధికారులతో కంపెనీ చేసి సదర్ వెహికల్ను అటాక్ చేసి దానిపైన తనిఖీ చేసిన దానిలో బియ్యంను గుర్తించి మేమంతా 6A కేసు పంచనామా తయారు చేసి దానిపైన తదుపరి యాక్షన్ పోలీస్ స్టేషన్కి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాము. తదుపరి జిల్లా కలెక్టర్ కూడా రిపోర్ట్ పంపించేసి చర్యలు తీసుకుంటాము. అక్కడ అది ఎన్ని క్వింటాలు? 28 క్వింటాలు. అతని పేరు వచ్చేసి మాది మదనపల్లి మండలము తట్టివారిపల్లి దగ్గర చంద్రారెడ్డి కాలనీ నుంచి వేసుకొని వస్తున్నాడు. బొలోరో బండిలో వేసుకొని వస్తున్నాడు కాబట్టి అక్రమంగానే గుర్తించి దానిపైన యాక్షన్ చేసి కేసు పోలీస్ స్టేషన్కు హ్యాండ్ ఓవర్ చేసి కేసు రికార్డ్ చేయొచ్చు. ఒక డ్రైవర్ ఒకడే. అట్లా లీగల్గా పోతా ఉంటే మా వచ్చిన ఇన్ఫర్మేషన్ పోయిన టైం కూడా
ఒక సిఐ గారు పట్టి కేసు కూడా పెట్టినాము. కేసు జేసీ దగ్గర జరుగుతూ ఉంది. ఉత్తర్వులు వస్తే దానిపైన చర్య తీసుకుంటాం. ఇంకా రాలా, ఏం చర్య తీసుకోవాలనేది ఇంకా మనకు కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలి. కలెక్టర్ రిపోర్ట్ చేసినాము. కలెక్టర్ నుంచి వస్తే యాక్షన్ తీసుకుంటాం. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 250 కాలనీ సర్వే నెంబర్ 251/1లోనే స్వర్ణముఖి వాగు పోరంబోకు భూమి కోసం ఈ వివాదం జరిగింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగింది. రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారుల చొరవతో వివాదం సద్దుమణిగింది. కావాలని అమ్ముకొని తినేసుకోవాలి. ఎప్పుడొచ్చి అర్చకులు చెప్తారు ఏమి కాదు, ఎవరితో ఏమి మాట్లాడటం లేదు. చదివించుకోలేకపోతున్నాము. వీళ్ళు నాయకులు వేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి తరఫున కట్టుకోవాలంటే వాళ్ళు కాడికి పోయేది ఇల్లు తోయేసింది 40,000 ఇండి 30,000 24 గంటల తల మీద పడి కొట్టుకుంటారా చెప్పు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడం రాజశేఖర్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో బీసీలు ఉన్న జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల మునుపు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని వీటిని సహించబోమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు కానీ, బీసీ రక్షణ చట్టం కానీ, బీసీలకు ఏ హక్కులైతే ఆ హక్కులు మీరు ఎన్నికల హామీలో ఏవైతే మాట్లాడారో అవి ఇప్పటి వరకు ఎంత శాతం మీరు నెరవేర్చారు ఒకటి. రెండవది, ఇప్పుడు రాబోయే సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో బీసీలుగా ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీస్కు వారి శాతం ఎంత ఉంది, ఆ శాతానికి మనం ఎంత శాతం వారికి రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ప్రకటన ఇప్పటిదాకా మీరు ఎక్కడా చేయలేదు. సో దట్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ 67% నుండి 72% ఉన్నటువంటి బీసీ ఉన్న వ్యక్తులు, వీరికి మేము ఎంత శాతం అన్నామో అంత శాతం మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఒక పార్టీలో కొన్ని వందల గ్రూపులు ఉన్నాయి. మీ గ్రూపులు మీ పార్టీల్లో మీకే సరైన సముచిత స్థానం లేదు. మరి బీసీలు ఓట్లేసి గెలిపించినటువంటి మేము మీకు సపోర్ట్ ఇచ్చినటువంటి తరుణంలో కనీసం ఒక నామినేటెడ్ పోస్టు కూడా మేము ఆశించలేదు. ఆశించకుండా ఎక్కడ సహాయం చేశాం. అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు సక్రమైన పద్ధతిలో మాకు గౌరవాలు అనేటివి ఇవ్వకపోతే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలను
మేము కంటెస్ట్ చేయిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు లోచన్ శ్రీరామ్ తెలిపారు. నేడు చిత్తూరు నందు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ తమ సోషల్ మీడియా వేదికలు, ఇంటర్వ్యూలు, ఇతర ప్రజా వేదికల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా అనేక ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయన్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపి పోలీసులు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సుగాలి ప్రీతి కేసును వైకాపా ప్రభుత్వ హయాంలో నీరుగార్చేశారన్నారు. రావణ్ మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకు ముందు మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే లేని మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అని అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, జనసేన పార్టీ 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ, తల్లిని, చెల్లిని కానీ, వాళ్ళ బిడ్డల్ని కానీ ప్రతిసారి అవమానిస్తూ అసభ్యకరంగా మాట్లాడితే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బహిరంగ సభలో చిన్న పిల్లల ముందు కూడా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఈయన ప్యాకేజీ తీసుకున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించి 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 దాదాపు ఒక శతాబ్దం, ఒక 10 సంవత్సరాలు సహించిన తర్వాత మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా జనరల్ గా అందరినీ అడగల. ఎవరైతే ఇలాంటి మాటలు మాడుతున్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలి అని చెప్పారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైతే వ్యక్తిగతంగా ఎవరినైతే దూషిస్తారో, లేకపోతే మన సాంప్రదాయాల గురించి, మన ధర్మాన్ని గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడతారో, ఇట్లాంటి వాళ్ళని చెప్పు తీసి కొట్టకపోతే రేపు వీళ్ళని చూసి 10 మంది వస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు మీ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి దొంగలకి, ఇలాంటి నీచులకి మీరు సపోర్ట్ చేసినారంటే రేపు మీకున్న రాజకీయ క్రెడిబిలిటీ, పొలిటికల్ క్రెడిబిలిటీ కూడా పోతుంది. కేవలం నేను ఇక్కడ పార్టీని పక్కన పెట్టేసి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా. ఈ రోజు రావణ్ అనే వ్యక్తి, మీరు కూడా మీ ఇంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ ఇంట్లో పొద్దున్న లేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో పెద్దలు కానీ పూజ చేస్తారు, మన దేవుళ్ళని వాళ్ళకి పూజ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. సో కేవలం ఈరోజు రాజకీయం కోసము ఇలా రావణ్ అనే వ్యక్తి ఇట్లాంటి నీచపు మాటలు మన దేవుడు మీద మాట్లాడినా దాన్ని కూడా మీరు సమర్థిస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో రాజకీయంగా మీరు ఆలోచించుకోవాలా. సో దయచేసి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి, పార్టీలు పక్కన పెట్టి మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాల్ని, మన కల్చర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో దయచేసి దీన్ని రాజకీయం చేయకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, శిక్ష అనుభవించాలి, కఠినమైన శిక్ష పడాలి. దీన్ని చూసి ఇంకెవరైనా ఇలా మాట్లాడాలంటే ముందుకు రాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ గ్రీన్ వ్యాలీ వశిష్ట గ్రౌండ్స్ నందు రాష్ట్ర జూనియర్ బాయ్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ వెల్లడి. రాష్ట్ర స్థాయి పోటీలకు అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ జట్టు సిద్ధమని ప్రకటన. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆప్ ప్రకటితో ఎమర్జెన్సీ కొనసాగుతుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకుల విమర్శ. బహుజన సేన అధ్యక్షుడు శ్రీ చందు అరెస్ట్ ను ఖండించిన నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.